బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి అనుకున్న ప్రాజెక్టులు రాలేదని, అనేక సందర్భాలుగా వినతి పత్రాలు సమర్పించామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ మేడిపండు వల్లే ఉందని, లోపల ఏమీ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యొక్క బడ్జెట్ ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఒక కరోనాకి వ్యాక్సిన్, బూస్టర్ వ్యాక్సిన్ ఎలాగో అలాగా ఉంటుందనని ప్రతి ఒక్కరం ఆశించాం. కానీ ఇది చివరికి ఎలా తయారైందంటే ఆల్ స్టైల్ బట్ నో సబ్స్టెన్స్. బాగా చూసేదానికి చాలా బాగా స్టైల్ గా, బట్ చూస్తే సబ్స్టెన్స్ ఏమీ లేని విధంగా ఈ యొక్క బడ్జెట్ ని తయారైంది. ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు సబ్కా ప్రయాస్ అని చెప్పి చెప్తున్నారు. కానీ ఫోకస్ మాత్రం రాజ్యం కా వికాస్ అన్న దానిపైన ఫోకస్ లేదనని అనిపిస్తా ఉంది. మొత్తం 40 లక్షల కోట్ల రూపాయలకి ఇంచుమించుగా బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. అది గత సంవత్సరంతో పోల్చి చూస్తే 4.6 లక్షల కోట్ల కన్నా ఎక్కువగా ఉంది. ఈ ఎక్స్పాన్షనరీ బడ్జెట్ అన్నటువంటిది అప్రిషియేట్ చేయగలిగినటువంటి అంశం అయినప్పటికీ కూడా గ్రోత్ రేట్ విషయానికి వస్తే ఈ 2021-22లో గ్రోత్ రేటు 9.2% గా చెప్తా ఉన్నారు బడ్జెట్లో. ఇది నిజంగా ఈ యొక్క కరోనా టైంలో 9.2% అన్నటువంటిది నిజంగా అభినందించినటువంటి విషయం. ఇక ఎస్టిమేట్ రిడక్షన్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ వస్తే 6.9% నుంచి 6.4% వరకు ఫైనల్ గా ఫిస్కల్ డెఫిసిట్ అన్నటువంటిది రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఎఫ్ఆర్బిఎం ఫిస్కల్ లిమిట్ లో లిమిట్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు డెఫిసిట్ అన్నటువంటిది 3% ఆఫ్ జీడిపి ఫిస్కల్ డెఫిసిట్ ని ఓవర్ షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నా. గత ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైతే ఓవర్ బారోయింగ్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ ని 3% ఆఫ్ జీడిపిగా అప్పుడు సెట్ చేసినప్పుడు ఎంతైతే ఓవర్ బారోయింగ్స్ ఉన్నాయో, అంటే చంద్రబాబు గారు ఎప్పుడైతే 3% కన్నా జీడిపి కన్నా స్టేట్ జీడిఎస్పి కన్నా జిఎస్డిపి కన్నా ఎక్కువ బారో చేశారో దాన్ని ఇప్పుడు మన లిమిట్ లో నుంచి, ఇప్పుడు సెట్ చేసినటువంటి లిమిట్ లో నుంచి తగ్గించేటటువంటి ప్రయత్నం జరిగింది. ఈ విషయాన్ని కమిటీ దృష్టికి మనం తీసుకెళ్లాం, ప్రైమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం. ఇది కమిటీ పరిశీలనలో ఉంది. అయినప్పటికీ కూడా ఒక్క పాయింట్ నేను చెప్పదలుచుకున్నా. బడ్జెట్ 2020-21లో యూనియన్ బడ్జెట్ లో ఫిస్కల్ డెఫిసిట్ అన్నటువంటిది 9.3%. 21-22లో యూనియన్ బడ్జెట్ లో ఫిస్కల్ డెఫిసిట్ అన్నటువంటిది 6.9%. ఇప్పుడు ప్రొజెక్షన్స్ ఎస్టిమేటెడ్ లో ఫైనాన్స్ మినిస్టర్ గారు 6.4% ఫిస్కల్ డెఫిసిట్ గా ఎస్టిమేట్ చేస్తా ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తాం. 2021లో ఆంధ్ర రాష్ట్రానికి ఫిస్కల్ డెఫిసిట్ అన్నటువంటిది 5.38%. 21-22లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫిస్కల్ డెఫిసిట్ 3.49%. నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వానికైతే ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అక్కడైనా ఒకటే, జీడిపికైనా అదే పర్సెంట్, జిఎస్డిపికైనా అదే పర్సెంట్. కానీ కేంద్ర ప్రభుత్వం లిమిట్ ని దాటొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దాటడానికి లేదు అన్నటువంటి సిద్ధాంతమే ద్వంద్వ ప్రమాణాలకి దారితీస్తుంది అన్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈ బడ్జెట్ లో చూసుకుంటే 40 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో కానీ చూసుకుంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నటువంటిది 35% ఆఫ్ ది లాస్ట్ బడ్జెట్ కానీ కంపేర్ చేసుకుంటే ఒక 35% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి లాస్ట్ బడ్జెట్ కన్నా ఎక్కువ అలొకేషన్ చేయడం జరిగింది. ఇది నిజంగా అప్రిషియేట్ చేయదగినటువంటి విషయం. ఈ అలొకేషన్, టోటల్ అలొకేషన్ 7.5 lakh crores క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అది పర్సంటేజ్ టర్మ్స్ లో చూసుకుంటే విచ్ ఈస్ 20% ఆఫ్ ది బడ్జెట్.
అంటే మొత్తం 40 లక్షల కోట్ల రూపాయలు తీసుకుంటే దాంట్లో 20% వస్తుంది. అది జీడిపి టర్మ్స్ లో పర్సెంటేజ్ లో కానీ తీసుకుంటే 2.9% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. ఇది ఇంక్లూడింగ్ గ్రాంట్స్ గివెన్ టు ద స్టేట్స్ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈస్ 10.68 lakh crores వస్తుంది. అది కూడా కానీ తీసుకుంటే 4.1% ఆఫ్ జీడిపి కింద ఇది వస్తూ ఉంది. అలొకేషన్ ఆఫ్ స్టేట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆర్థిక శాఖ మధ్యలు గతంలో 15,000 కోట్ల రూపాయలు నుంచి మేము 1,00,000 కోట్ల రూపాయలకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్ని స్టేట్స్ కు కలిపి మేము ఇస్తాము అని నేను చెప్తా ఉన్నారు. ఇది నిజంగా స్వాగతించదగినది అయినప్పటికీ కూడా మీకందరికీ కూడా తెలుసు, సెంట్రల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ నుంచి స్టేట్స్ కి ఏ రకంగా స్టేట్ షేర్ ఫ్రమ్ సెంట్రల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది ఏ రకంగా ఇస్తారు అన్నటువంటిది. దీన్ని ఆంధ్ర రాష్ట్రానికి గత కొన్ని సంవత్సరాలుగా దానికి వేరియస్ స్టాండర్డ్స్ ఫిక్స్ చేశారు, ఒక ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం ఇంచుమించుగా 4.07% వస్తుంది. 4.047% వస్తుంది. అంటే ఈ 1,00,000 కోట్ల రూపాయలు తీసుకుంటే ఈ 1,00,000 కోట్లకి అదే ఫార్ములా, అంటే ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఫార్ములా ఫిక్స్ చేసిందో ఆ ఫార్ములా గాని అప్లై చేసినట్టయితే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటటువంటిది 4,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ 1,00,000 కోట్లలో. మేమేం చెప్తున్నామంటే ఈ సందర్భంగా ఇదే గాని పాలసీ అప్లై చేస్తే, ఉదాహరణకి ఈ యొక్క స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ కానీ మహారాష్ట్రకు కానీ తీసుకుంటే ఆంధ్రాకి 4.047% వస్తే మహారాష్ట్రకి 6.31% వస్తుంది. అదే మధ్యప్రదేశ్కి తీసుకుంటే 7.8% వస్తుంది. ఉత్తరప్రదేశ్కి కానీ తీసుకుంటే 17.9% వస్తుంది. ఆంధ్ర రాష్ట్రం అన్నటువంటిది అగ్రేరియన్ స్టేట్ అన్నటువంటిది, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి స్టేట్ అన్నటువంటిది అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఫార్ములా ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఫార్ములా ఫిక్స్ చేసిందో ఆ ఫార్ములాలోనే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. అంటే ఫారెస్ట్ కవర్ గాని, పాపులేషన్ గాని, ఏరియా విస్తీర్ణం గాని, ఇవన్నీ పరిగణలోకి, మిగతా వేరియస్ అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సరి అయినటువంటి న్యాయం జరగట్లేదు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. క్రిప్టో కరెన్సీ would completely be under the jurisdiction of Reserve Bank of India. It is definitely a welcome step because according to the information available to us, there are about more than 100 exchanges. I call them exchanges throughout the world, not only in India. These exchanges have no government in the world have got any control over these exchanges. Like stock exchanges, they are also exchanges. And in India, there are about 7 to 10 exchanges are there. As such, as of today, it is not a permissible business in India. However, the government of India is contemplating to bring a legislation and vesting the powers with Reserve Bank of India. Thereby, two benefits can be envisaged. One, I'll explain you the transaction. If there are two persons, one person is residing, say in Switzerland, and another person is residing in America. And any transaction relating to India, if it occurs and then occurs in between the two persons abroad, and though the transaction is related to Indian property, because it is occurring outside India, it will not be brought to the notice of Indian government. Therefore, number one, India loses the tax, which the finance minister would like to tax at the rate of 30%, and 1% of the total amount would be collected by way of TDS. So thereby, these type of hawala transactions could be curtailed, because it is going to be brought under the purview of Reserve Bank of India. Any transaction which is
which is done with the knowledge of the Reserve Bank of India would be treated as legal transaction. The government of India would be benefited and illegal transactions could be held. While legislating, as I have already suggested, these two aspects have to be covered. One is the Hawala transaction. The transactions that are occurring outside India should be controlled and should be curtailed. And secondly, even within India, if transaction without routing through the bank, if transaction occurs between two individuals, even Indian citizens within India, it will not be known to any government agencies. Therefore, even that transaction, whatever profit that occurs, even on cryptocurrency, if there is a transaction between two individuals and there is a profit for one individual, and that also on which we are losing the taxes. So these two aspects have to be covered in the legislation that is going to be passed in the Parliament.